మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున కల్వరి టీవీ చూస్తున్నటువంటి అందరికీ కూడా గ్రేషియస్ ప్యారడైజ్ మినిస్ట్రీస్ తరపున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అంతా కూడా క్షేమమే కదా. మరి దేవుని యొక్క మహాకృప వల్ల అందరూ క్షేమంగా ఉండాలని ప్రతిరోజు కూడా మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఆయన మన యొక్క ప్రార్థన వినేటువంటి దేవుడు, ఆలకించేటువంటి దేవుడు, మాట్లాడేటువంటి దేవుడు. ఆయన అందరితో కూడా మాట్లాడేటువంటి దేవుడు. ఒకసారి మరి పాత నిబంధన గ్రంథంలో కనుక చూసుకుంటే ఏలియా మాట్లాడినప్పుడు లేదా ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆయన చేసినటువంటి ప్రార్థన చాలా చిన్న ప్రార్థన. చక్కగా ఎంతో నెమ్మదైనటువంటి స్వరంతో ఆయన చేసినటువంటి ప్రార్థన విని దేవుడు ఎట్లాగా ఆకాశం నుంచి అగ్నిని కురిపించాడో మనం ఈరోజు ధ్యానం చేద్దాము. 1వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 38వ వచనము. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దహనబలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమును నీటిని ఆరిపోజేసెను. అంతటా జనులందరూ దాన్ని చూసి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. ప్రభువు దగ్గర ఏలియా చేసినటువంటి ప్రార్థన. అక్కడ రెండు వర్గాల మధ్యన వచ్చినటువంటి ఒక విభేదము. మా దేవుడు నిజమైనటువంటి దేవుడు, మా దేవుడు మాట్లాడేటువంటి దేవుడు, మా దేవుడు చూస్తున్నటువంటి దేవుడు, తిరిగి జవాబిచ్చేటువంటి దేవుడు అని ఏలియా చెప్పినప్పుడు అందరూ కూడా లేదు మా దేవుడే గొప్పవారు అనేసి వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఇరు వర్గాలకి కూడా అట్లాంటి ఒక వాగ్వాదము వచ్చిందో రాగానే చెప్పాడనమాట, మనం ఒకటి చూసుకుందాము, మీ దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, ఎవరు దేవుడు గొప్ప ఈరోజు మనం తేల్చుకుందాం అని చెప్పి మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కనుక చూసుకుంటే ఏలియా మాత్రం ఒక్కడే ఉన్నాడు. మిగతా వాళ్ళు చూసుకుంటే ఆ యొక్క బయలుదేవతల్ని కొలిచేటువంటి వారు 400 మంది ఉన్నారు. అషారా దేవతలను కొలిచేటువంటి వాళ్ళు 450 మంది, మొత్తం 850 మంది అక్కడ వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళిద్దరూ కూడా ఒకటి అనుకున్నారనమాట, మనము ఎట్లాగా ఎవరు గొప్ప, ఎవరు దేవుడు నిజమైనటువంటి దేవుడు, ఎవరు ఆకాశం నుంచి అగ్నిని కురిపిస్తారో వాళ్ళ దేవుడే నిజమైనటువంటి దేవుడు, అది నిరూపించబడాలి. ఈరోజు ఎట్లా నిరూపించాలి అంటే 2 ఎద్దులను తీసుకుందాము, ఒకటి మీరు తీసుకోండి, ఒకటి నేను తీసుకుంటాను, మరి దానిని చక్కగా దహన బలిగా దేవునికి అర్పణ చేద్దాము. మీరు 850 మంది మీరు ఉన్నారు కాబట్టి మొట్టమొదటిగా మీరే దాన్ని తీసుకుని చేయండి. అయితే అగ్ని ఎక్కడి నుంచి రావాలంటే ఆకాశం నుంచి అగ్ని రావాలి, కానీ భూమి లోపల నుంచి అంటే మనుషులు పెట్టినటువంటిది ముందు అక్కడ తవ్వి అక్కడ అగ్ని పెట్టి దాని మీద కట్టెలన్నీ పేర్చి తర్వాత అది నెమ్మదిగా రాచుకుని మంటడం కాదు. ఆకాశం నుంచి అగ్ని దిగి రావాలి, దేవుని దగ్గర నుంచి అగ్ని రావాలి, మనుషులు పెట్టేటువంటి అగ్ని కాదు అనేసి వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మరి ఎప్పుడైతే ఈ యొక్క బయలుదేవతలు కానీ అషారా దేవతలు కానీ పూజిస్తున్నటువంటి ప్రవక్తలు, వాళ్ళు కూడా ప్రవక్తలైనా పిలుస్తున్నారు. మరి వాళ్ళు అక్కడ చేసిన పని ఏంటంటే మొట్టమొదటిగా వాళ్ళు దేవుణ్ణి ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళు బయలా 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 అని ప్రార్థన చేశారు. గంట సేపు ప్రార్థన చేశారు, ఏమీ కూడా జవాబు రాలేదు. అబ్బాయి ఇట్లా కాదు అనుకుని వెంటనే వాళ్ళు ఏం చేశారనమాట, చక్కగా పాటలు పాడడం మొదలుపెట్టారు. పాటలు పాడుతూ డ్యాన్స్ వేసుకుంటూ చాలా గట్టిగా అరుచుకుంటూ, మామూలు అరుపులు కాదనమాట, అక్కడ ఎవరైనా హార్ట్ పేషెంట్ ఉంటే చచ్చిపోతారు, అంత భయంకరంగా అరుచుకుంటూ ఆ యొక్క దహన బలి చుట్టూరు కూడా ఏం చేస్తున్నారన్నమాట, గంతులు వేసుకుంటూ అరుచుకుంటూ కేకలు వేసుకుంటూ బయలా బయలా దిగిరా 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 అన్నాడు. ఎక్కడ ఏమీ చడి లేదు, చప్పుడు లేదు, ఏమీ లేదు. ఇదైపోయింది. ఇంకా ఇట్లా కూడా లాభం లేదని చెప్పేసి ఈసారి ఏం చేశారనమాట, మన రక్తాలు చిందించాలనేసి కొరడాలతోటి, తర్వాత ఇంకా శస్త్రాలతోటి, కత్తులతోటి, కటారులతోటి వాళ్ళ యొక్క శరీరానికి గాయాలు చేసుకుని ఆ రక్తాన్ని కారుస్తూ అక్కడ వాళ్ళు మళ్ళా ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారు. ప్రార్థనలు చేస్తున్నారు, గంతులు వేస్తున్నారు, అరుస్తున్నారు. ఇష్టానుసారంగా వాళ్ళు ఏమి చేసినా కూడా అవి విగ్రహాలు. అక్కడ వాళ్ళకి ఏమీ కూడా జవాబు రావట్లేదు, ఏమి రావట్లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చేశారు, అరిచారు, అలసిపోయారు. ఇప్పుడు ఏలియా అన్నాడు కదా, నేను ప్రార్థన చేస్తాను, ఇక చాలు మీరు చేసింది, ఇప్పుడు నేనే చేస్తాను అనేసి ఎప్పుడైతే ఏలియా చెప్పాడో ఏలియాకి టైం ఇచ్చారు. ఈసారి ఇప్పుడు ఏలియా ఏం చేశాడంటే మొట్టమొదటిగా ఆ యొక్క పర్వతం మీద ఉన్నటువంటి దేవుని యొక్క బలిపీఠము, చెదరగొట్టబడినటువంటి బలిపీఠము,
అక్కడ ఉన్నటువంటి బలిపీఠాన్ని పడగొట్టేశారు. ఎవరో చెదరగొట్టేశారు. ఆ బలిపీఠాన్ని అతను ఏం చేశాడు అనమాట, తిరిగి బాగు చేశాడు, సరిచేయడమే కాకోకుండా అక్కడ మరి ఎప్పుడైతే తను దేవునితో మాట్లాడడం ప్రారంభించాడో, దేవుడు అతనితో ఉండడం వలన అతను చేస్తున్నటువంటి ప్రతి కార్యాన్ని కూడా దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. వెంటనే అక్కడ ఆ బలిపీఠాన్ని సరిచేశాడు. తర్వాత 2 మానికలు పట్టేటువంటి లోతైనటువంటి ఒక కందకాన్ని కూడా తవ్వించాడు. ఆ తవ్వించినటువంటి కందకం లోపల అన్నిటి కూడా కట్టెలు పేర్చుకుంటూ వచ్చాడు. కట్టెలు పేర్చాడు. తర్వాత పైన దహన బలిని పెట్టాడు. 4 మరి తొట్టెల నిండా కూడా నీళ్లు నింపి ఆ నీళ్ళన్నీ కూడా ఆ యొక్క దహన బలి మీద పెట్టినటువంటి ఆ యొక్క పశు మాంసం మీద అంతా కూడా కుమ్మరించడం జరిగింది. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు. అదేవిధంగా ఆ నీటిని వేసినప్పుడు ఆ నీరంతా కూడా చక్కగా పొంగడం ప్రారంభించింది. అంటే మొత్తం అంతా కూడా తడిచిపోయింది, పైనుంచి కింద వరకు అంతా కూడా తడిచిపోయింది, నీరు ప్రవహిస్తుంది. అక్కడ ఏలియా మోకాళ్ళలోని చిన్న ప్రార్థన చేస్తున్నాడు. నీవే నిజమైనటువంటి దేవుడు అని ఈ యొక్క ప్రజలంతా కూడా తెలుసుకునేలాగున ఆకాశం నుంచి నీవు అగ్నిని కురిపించుదేవా అని ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ 800 మందే కాదు, ఈయన దేవుని పక్షాన్ని నిలబడ్డటువంటి ఇక్కడ ఏలియా ఒక్కడే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లోని వారంతా కూడా ఇక్కడ ఏమి జరుగుతుందో చూడాలని అక్కడికి రావడం జరిగింది. వాళ్ళంతా కూడా చూస్తూనే ఉన్నారు, ఏం జరుగుతుంది, ఏమవుతుంది, ఏం కాబోతుంది, ఎవరి దేవుడు, వీళ్ళ దేవుడా వాళ్ళ దేవుడా, బైలా లేకపోతే అషారానా లేకపోతే యెహోవా దేవుడా, ఎవరు నిజమైనటువంటి దేవుడు, ఎవరు శక్తి కలిగినటువంటి వారు అని వాళ్ళంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు చాలా నెమ్మదిగా కామ్గా ఉండి అంతా కూడా చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మరి ఏలియా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడో, ఏలియా చేసినటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఆయన చేస్తున్నటువంటి పనినంతా కూడా చూసి వెంటనే ఇక్కడ ఏం చేశాడన్నమాట, ఆకాశం నుంచి ఆయన అగ్నిని కురిపించాడు. హల్లెలూయా. ఎప్పుడైతే అగ్నిని కురిపించాడో ఆ దహన బలి, ఆ కింద ఉన్నటువంటి కట్టెలు, ఆ కింద ఉన్నటువంటి రాళ్ళు, ఆ కింద ఉన్నటువంటి నీళ్లు, ఆ కింద ఉన్నటువంటి మట్టి అంతా కూడా ఒకేసారి బుగ్గే అయిపోయింది. హల్లెలూయా. ఆకాశం నుంచి వచ్చినటువంటి అగ్ని, దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి అగ్ని, దేవునికి ఉన్నటువంటి శక్తి ఎంతో అక్కడ మనము చూస్తూ ఉన్నాము. శక్తి కలిగినటువంటి దేవుడు, అట్లాంటి శక్తి కలిగినటువంటి దేవుడు చేసినటువంటి కార్యాన్ని అక్కడ చూసినటువంటి వారంతా కూడా యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యేసయ్యే దేవుడు, యేసయ్యే దేవుడు అని వాళ్ళు ఎంతగానో స్తుతులు చెల్లించడం మొదలుపెట్టారు. ఎంతగానో అక్కడ దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టారు. దేవుని యొక్క కృప అంత విస్తారముగా అక్కడ కుమ్మరించబడింది. అందరూ చూస్తుండగానే అద్భుతం జరిగింది. మరి మన యొక్క జీవితాల్లో కూడా అద్భుతాలు జరగాలి అంటే, మన యొక్క జీవితాల్లో కూడా ఆశ్చర్య కార్యాలు జరగాలి అంటే మనము ఏం చేయాలి, మనము ఎట్లాంటి ప్రార్థన చేయాలి, మనము ఏ విధంగా ఉండాలి అన్నది మరి ఈరోజు మనం ఇంకా విపులంగా ధ్యానము చేద్దాము. అక్కడ ఏలియా చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే, పడగొట్టబడినటువంటి మరి ఆ యొక్క బలిపీఠాన్ని ఆయన సరిచేయడం జరిగింది. బలిపీఠాన్ని ఎప్పుడైతే సరిచేశాడో, నీ హృదయము కూడా దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి బలిపీఠము, నీ యొక్క హృదయంలో దేవుడు ఉండాలి అనుకుంటున్నాడు. మరి దేవుడు ఉండాలి అనుకుంటే మనము మన యొక్క హృదయంలో ఉన్నటువంటి బలిపీఠాన్ని ఏ విధంగా ఉంచుతున్నాము? కానీ అపవాది ఏం చేస్తూ ఉంటుందంటే, ఎప్పుడు కూడా ఆ యొక్క బలిపీఠాన్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది, చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఏదోటి వంకతోటి హృదయంలోనికి దూరిపోతూ ఉంటుంది. ఆ హృదయంలో ఉన్నటువంటి దేవుని యొక్క బలిపీఠాన్ని పడగొట్టడం జరుగుతూ ఉంటుంది. మనిషికి ఉన్నటువంటి ఆలోచన అంతా కూడా ఏంటి, ఈ లోకంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా సంపాదించుకోవాలనుకుంటూ ఉంటాడు. దుర్బుద్ధి, దురాశ, భయంకరమైనటువంటి పనులన్నీ కూడా చేస్తూ ఉన్నప్పుడు మరి సాతాను చేస్తున్నటువంటి ఈ పనుల వలన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క బలిపీఠము ఏమైపోతుందంటే చెదిరిపోతూ ఉంటుంది. ఆ యొక్క బలిపీఠము పడగొట్టబడుతూ ఉంటుంది. మనము దేవుని యొక్క కృప పొందుకోవాలంటే మొట్టమొదటిగా మనం చేయవలసినటువంటి పని ఏమిటి అంటే, మన హృదయంలో దేవునికి బలిపీఠాన్ని, ఒకవేళ నీవు ఇదివరకనే దేవుని నమ్ముకొని ఉండొచ్చు, దేవునికి బలిపీఠం కట్టి ఉండవచ్చు, నీ హృదయంలో దేవునికి స్థానం ఇచ్చి ఉండవచ్చు, కానీ నీకు ఏమి కూడా జరగట్లేదు. ఎక్కడ చూసినా కూడా కష్టాలే, ఎప్పుడు చూసినా కూడా కన్నీరే, ఏ విధంగా చూసినా కూడా ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, వీటితో ఉంటున్నావేమో ఒక్కసారి ఆలోచన చేసుకో. ఎందుకు ఈ యొక్క కష్టాలన్నీ కూడా వస్తున్నాయి? నేను ఇంకా 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 ప్రాబ్లమ్స్లోనికి వెళ్ళిపోతున్నాను, కానీ నేను బయటికి రాలేకపోతున్నాను.
మరి ఏం చేయాలి ప్రభా అని ఒక్కసారి కనుక నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు ఇచ్చేటువంటి మాట ఏంటంటే, మొట్టమొదటగా నీ హృదయములో దేవునికి బలిపీఠాన్ని, చెదరగొట్టబడ్డటువంటి ఆ యొక్క బలిపీఠము, పడగొట్టబడ్డటువంటి ఆ యొక్క బలిపీఠాన్ని తిరిగి నిర్మించుకో, తిరిగి దాన్ని చక్కబరుచుకో. 12 రాళ్ళు కూడా తీసి చక్కగా అక్కడ ఏలియా ఏ విధంగా అయితే బలిపీఠాన్ని కట్టాడో అదేవిధంగా నీవు కూడా నీ యొక్క బలిపీఠాన్ని కట్టాలి. నీ బలిపీఠాన్ని సరిచేసుకోవాలి. నీలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి కోపము కానీ, ఎంత కోపం అంటే భయంకరమైనటువంటి కోపము, ఆ కోపం పగగా మారిపోతుంటుంది, ఆ పగ ద్వేషంగా మారిపోతుంటుంది. ఆ పగ ద్వేషంతో చేయరానటువంటి అనేకమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. చాలామంది అనొచ్చు, అబ్బా మాకు ఏ పాపమో తెలియదండి, మేము ఏమీ అసలు పాపమే చేయలేదు, మేము చాలా భక్తిపరులము, చాలా నీతిపరులము అని చెప్తూ ఉండొచ్చు. మేము హత్యలు చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, త్రాగట్లేదు, చెడ్డ అలవాట్లు కూడా లేవు, చెడ్డ అలవాట్లు లేవు అని రకరకాలైనటువంటి మాటలు చెప్తూ ఉండొచ్చు. కానీ ఎక్కడో ఇంకా దేవుని నుండి తప్పిపోయి ఉండొచ్చు. అహంకారం కానీ, లేకపోతే ఇంకా 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 రకరకాలైనటువంటివి. నోరు తెరిస్తే చాలు అన్నీ కూడా అబద్ధాలే, భయంకరమైనటువంటి అబద్ధాలు. కుటుంబాలు నాశనం అయిపోయేటువంటి పనులు చేస్తున్నటువంటి ఈ కాలంలో మరి దేవుని యొక్క కృప పొందుకోవాలంటే మొట్టమొదటిగా నీవు చేయవలసిన పని ఏంటంటే, నీ హృదయంలో పడిపోయినటువంటి ఆ యొక్క బలిపీఠాన్ని సరిచేసుకోవాలి. తర్వాత రెండవదిగా కనుక చూసుకుంటే, ఆయన అక్కడ ఏలియా ఏం చేశాడనమాట, లోతుగా భూమిని అక్కడ లోతుగా తవ్వాడు. మన హృదయంలో కూడా లోతైనటువంటి అనుభవంలోనికి వెళ్ళాలి. మనం సముద్రం దగ్గరికి వెళ్ళామనుకోండి, సముద్రం పక్కనే నడుస్తూ ఉంటే సముద్రం పక్కన మనకు ఏం దొరుకుతూ ఉంటాయి, చిన్న చిన్న గవ్వలు దొరుకుతూ ఉంటాయి, లేకపోతే ఏదో పూసలు దొరుకుతూ ఉంటాయి, ఏదో చిన్నవి మాత్రమే దొరుకుతూ ఉంటాయి. కానీ గవ్వలు పూసలు అవి దేనికి పనికి వస్తాయంటే దేనికి కూడా పనికిరావు. ఏదో చూడడానికి అందంగా ఉంటాయి కానీ దానివల్ల ఏమి కూడా ఉపయోగం ఉండదు. కానీ ఒక ముత్యాలు కానీ లేక రత్నాలు కానీ ఏదన్నా కావాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి, లోతులోనికి వెళ్ళాలి, లోతైనటువంటి ప్రదేశానికి వెళ్ళాలి. సముద్రం లోపలికి వెళితేనే, లోతులోనికి వెళితేనే అక్కడే మనకి కావలసినటువంటివి, అమూల్యమైనటువంటివి, విలువైనటువంటివి మనకి లభిస్తూ ఉంటాయి. మనము హృదయము కూడా దేవునిలో ఎట్లా ఉండాలంటే లోతైనటువంటి అనుభవంలోనికి మనం వెళ్ళాలి. ఎప్పుడైతే మన యొక్క హృదయము లోతులోనికి వెళుతూ ఉంటుందో, దేవునిని మనం ఎంతగా ఆరాధన చేస్తూ ఉంటామో, ఎంతగా స్తుతిస్తూ ఉంటామో, ఎంతగా ఘనపరుస్తూ ఉంటామో, ఎంతసేపు మనం ఆయనతో గడుపుతూ ఉంటామో దానిని బట్టి ఆయన మనకిచ్చేటువంటి ప్రతిఫలం మనకి ఉంటూ ఉంటుంది. దేవుడిచ్చేటువంటి గొప్ప ప్రతిఫలం మనం పొందుకోవాలంటే లోతైనటువంటి అనుభవంలోనికి మనము వెళ్ళాలి. తర్వాత ఇంకా అక్కడ లోతుగా తవ్విన తర్వాత ఆయన చేసింది ఏంటి అనుకుంటే, అన్ని కట్టెలు అవన్నీ పేర్చిన తర్వాత నీటిని కృమ్మరించడం జరిగింది. 4 మరి అక్కడ తొట్టెల నిండా కూడా నీరు పెట్టి 3 సార్లు ఆ నీటిని వాటి మీద పోయడం జరిగింది. అంటే ఏంటి, నీరు ఈ లోకంలో కనుక చూసుకుంటే నీరు దేనికి, మనం బ్రతకడానికి నీరు కావాలి. మురికిగా ఉంటే శుభ్రం చేసుకోవడానికి నీరు కావాలి. రోజు చక్కగా స్నానం చేస్తూ ఉంటాము ఉదయం సాయంత్రము. తర్వాత ఎక్కడన్నా మట్టి అంటున్నా, మనకు ఈ మధ్యన కరోనా వచ్చిన దగ్గర నుంచి చాలా అందరికీ కూడా మరి మంచి ఆరోగ్య సూత్రాలు వచ్చి చక్కగా చేతులు అన్నీ కూడా కడుక్కోవడం జరుగుతూ ఉంది. సబ్బులు పెట్టి చక్కగా హ్యాండ్స్ వాష్ చేసుకోవడము జరుగుతూ ఉంటుంది. ఎందుకు చేస్తున్నాము, నీరుతోటి మనం శుభ్రం చేసుకోవాలి. అంటే ఈ లోకపు మాలిన్యములో నుంచి మనల్ని మనం తొలగించుకోవాలి అంటే మనము నీటిని ఉపయోగిస్తూ ఉంటాము. ఈ లోకపు భౌతికపరమైనటువంటిది. అలాగే ఆధ్యాత్మికంగా కనుక చూసుకుంటే నీరు దేనికి సాదృశ్యం అంటే వాక్యానికి సాదృశ్యము. నీరు వాక్యానికి సాదృశ్యము. వాక్యము ద్వారా మన యొక్క హృదయాలను మనము శుద్ధీకరించుకోవాలి. నీటి ద్వారా మన యొక్క శరీరాన్ని ఏ విధంగా అయితే శుద్ధీకరించుకుంటున్నామో అలాగే మన యొక్క ఆత్మ, దేవుని ఆత్మ కాదు, మన యొక్క ఆత్మ, మనిషి ఆత్మ ఒక మనుషునికే కానీ ఇతరులకు ఎవరికి తెలీదు. మనలో ఉన్నటువంటి మనిషి ఆత్మని మనము శుభ్రం చేసుకోవాలి అంటే దేని ద్వారా శుభ్రం చేసుకోవాలంటే వాక్యం అనేటువంటి ఉదక స్నానము మనము చేయాలి. వాక్యము ద్వారా ఉదకము నీటి స్నానము మనము చేయాలి. వాక్యము ద్వారా మన యొక్క హృదయాన్ని మనము శుద్ధీకరించుకోవాలి. మనం ఎప్పుడైతే వాక్యం ద్వారా మన యొక్క హృదయాలను మనం శుద్ధీకరించుకుంటామో అప్పుడే దేవుని యొక్క కృపను మనము పొందుకోగలుగుతాము. ఇక్కడ మరి ఏలియా చేసినటువంటి పని అదే. పడిపోయినటువంటి ఆ యొక్క బలిపీఠపు రాళ్ళనన్నిటిని కూడా తీసి చక్కగా బలిపీఠాన్ని కట్టాడు.
తర్వాత మరి లోతుగా దానిని తవ్వించడం జరిగింది. తర్వాత అన్నీ పేర్చిన తర్వాత నీటితోటి అక్కడ శుభ్రం చేశాడు. అదేవిధంగా మనము కూడా దేవునిలో మరి మన పడిపోయినటువంటి మన యొక్క హృదయపులో ఉన్నటువంటి బలిపీఠాన్ని సరిచేసుకొని వాక్యం ద్వారా మనం ఇంకా లోతులోనికి వెళుతూ వాక్యం ద్వారా ఉదక స్నానం చేసినప్పుడు ఆనాడు ఏలియా చేసినటువంటి ప్రార్థన ఏ విధంగా అయితే ఆకాశం నుంచి అగ్నిని కురిపించాడో, ఆకాశం నుంచి అగ్ని వచ్చి అక్కడ ఉన్నటువంటి దహన బలులన్నీ కూడా ఏ విధంగా దేవుడు అంగీకరించాడో, మన యొక్క ప్రార్థన కూడా దేవుడు అంగీకరించాలంటే మనము కూడా అంత పని చేయాలి. మనము కూడా మనల్ని మనం సరిచేసుకోవాలి. మన యొక్క హృదయంలో ఉన్నటువంటివన్నీ కూడా తీసివేసుకుని లోతైనటువంటి అనుభవాల్లోనికి వెళ్ళినప్పుడు మాత్రమే దేవుని యొక్క కృప పొందుకుంటాము. దేవుడు మనకి పరిశుద్ధాత్మ అనుగ్రహిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ అగ్నితోటి మనల్ని అభిషేకం చేసేటువంటి గొప్ప దేవుడు యేసయ్య మాత్రమే. ఆయన చూస్తూ ఉండేటువంటి దేవుడు, అంతేకాదు వినేటువంటి దేవుడు. మన యొక్క ప్రార్థన విని మన యొక్క ప్రార్థనను అంగీకరించి మనకి కావలసినటువంటి అన్నీ కూడా అందించేటువంటి గొప్ప దేవుడు. మరి అట్లాగే ఇంకొక మరి ఆయన కూడా ఉన్నాడు. ఆయన కూడా మరి ఎక్కడ ఉన్నాడంటే గిద్యోను అనేటువంటి అతను మరి మిద్యానీయులకు అందరికీ కూడా భయపడిపోయి వాళ్ళు కూడా చాలా వాళ్ళ ప్రాంతాలన్నింటిలో కూడా వదిలిపెట్టేసి అడవుల్లోకి ఎడారుల్లోనికి వెళ్ళిపోయి వాళ్ళు అక్కడ జీవించడం మొదలుపెట్టారు. అక్కడ జీవించడం మొదలుపెట్టేటప్పటికి అతని దగ్గరికి దేవుని యొక్క దూత వచ్చి అతనితోటి మాట్లాడడం మొదలుపెట్టింది. బలాఢ్యుడా అని పిలుస్తుంది అనమాట. బలాఢ్యుడు అంటే ఆయన అటు ఇటు చూస్తున్నాడు. నేను అసలే బక్కవాడిని, నేను బలాఢ్యుడిని ఏంటి, నేనేంటి అనేసి ఆయన చూస్తూ ఉన్నాడు అనమాట. నీతోటే నేను మాట్లాడుతున్నాను, నీవు మరి చాలా మరి మంచి ధైర్యం కలిగినటువంటి వాడవు, నీవు ఏమీ కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు, నీవు మిద్యానీయులను తరమగొట్టగలిగేటువంటి ధైర్యం ఉన్నటువంటి వాడవు, నీ చేతికి మేము ఖడ్గాన్ని ఇస్తున్నాము అని చెప్పినప్పుడు మరి అతను మొట్టమొదటిగా నమ్మలేదు. బలాఢ్యుడా, పరాక్రమ గల బలాఢ్యుడా అని పిలిచినా కూడా అతనికి ఏమాత్రం కూడా నేను అన్నింటిలో కన్నా కడమటి వాడిని, నేను దేనికి కూడా ఎన్నిక లేనటువంటి వాడిని, ఏ విషయంలో కూడా లెక్కలేనటువంటి వాడిని, నేను బలాఢ్యుడిని ఏంటి, నేను పరాక్రమశాలిని ఏంటి అని అనుకుంటానే ఉన్నాడు. ఎవరిలో మాట్లాడుతున్నాను అని చెప్పుడు నేను యెహోవా దూత అన్నప్పుడు మరి నేను ఇచ్చేటువంటి ఆ యొక్క ఏదైతే నేను అర్పణ ఇస్తున్నానో చూడమని చెప్పినప్పుడు అక్కడ మరి దేవునికి అతను అర్పణ ఇవ్వడం జరిగింది. దేవునికి ఇచ్చినటువంటి అర్పణ అతను ఎంతో దేవుడు స్వీకరించాడు. దేవుడు స్వీకరించినటువంటి ఆ అర్పణను చూసిన తర్వాత వెంటనే అతను ఏం చేశాడు అన్నమాట, చక్కగా లేచాడు. లేవడమే కాదు, ఏం చేయడం మొదలుపెట్టాడంటే దేవుని పక్షాన నేను ఉండాలి అని చెప్పి ఆయన కూడా మరి న్యాయాధిపతులు 6వ అధ్యాయంలో కనుక చూసుకుంటే 6వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట ఉంది. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠం కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టెను. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టెను. అక్కడ మరి ఆయన కూడా ఏం చేశాడు అనమాట, గిద్యోను దేవునికి ఒక బలిపీఠము కట్టాడు. ఇంతకుముందు మనం చెప్పుకుంది ఏలియా కట్టినటువంటిది చెదరిపోయినటువంటి బలిపీఠము, పడద్రోయబడ్డటువంటి బలిపీఠము. కానీ ఇక్కడ ఈయన చేసింది, గిద్యోను చేసింది ఏంటన్నమాట, దేవుని నామాను బట్టి ఆయన కూడా ఒక బలిపీఠాన్ని కట్టాడు. బలిపీఠము కట్టడమే కాదు, దేవుని చెప్పిన ప్రకారముగా 2 మరి కోడెల్ని ఎడ్లని ఆయన అక్కడ దహన బలిగా ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు ఆయన దేవుడు మరి ఆ కృపచేత నింపబడ్డాడు. దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు మనం ఏమీ కూడా చెప్పలేము మాటలతోటి, ఎందుకంటే అంత అద్భుతంగా అవి ఉంటాయి. మరి ఆయన కూడా గిద్యోను కూడా మిద్యానీయుల నుంచి కూడా అందరినీ కూడా విడుదల పొందడానికి ఎందుకు విడుదల పొందాలి, ఎందుకు అంటే వాళ్ళు మిద్యానీయులు ఎంత భయంకరమైనటువంటి వాళ్ళే అంటే వీళ్ళు సంవత్సరం పొడవునా కూడా పంట పండించుకుని ఆ పంట తిందాము అనుకునే లోపల మనం వంట చేసుకొని భోజనం ప్లేట్లో పెట్టుకుని నోట్లో పెట్టుకుందామని లోపల ఎవరో వచ్చి లాక్కొని పోతూ ఉంటారు. అట్లా గట్టి పరిస్థితి అనమాట. ఇక్కడ కూడా వీళ్ళకి మిద్యానీయులు వీళ్ళు ఏమో చక్కగా ఇశ్రాయేలీ ప్రజలంతా కూడా పంటలు పండించుకొని చక్కగా కష్టపడి మరి 6 నెలలు ఎంతగానో కష్టపడి అన్నీ చేసి పంటలు పండించుకుని ఆ పంటలు చేతికి వచ్చే లోపల వీళ్ళు వచ్చేసి ఒంటెల మీద వచ్చేసి మొత్తం అన్నీ కూడా పట్టుకుని వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. మళ్ళీ వీళ్ళకి తినడానికి తిండి లేక, మరి ఏమి తాగడానికి నీళ్లు లేక ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ పరిస్థితుల్లోకి అంతా కూడా వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే అసలు ఇజ్రాయేలీలంతా కూడా దేవుని దృష్టికి దోషులై ఉన్నారు. కాబట్టి ఇజ్రాయేలీ ప్రజలు అంతా కూడా దేవుని దృష్టికి దోషులై ఉన్నారు కాబట్టి యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించేను.
6 అధ్యాయము 1వ వచనంలో ఉన్నటువంటి మాట, ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. ఈ యొక్క మిద్యానీయులు ఎంతటి భయంకరమైనటువంటి వాళ్ళు ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం. వాళ్ళు అసలు వీళ్ళు తిందాము అనుకుని ఆహారం పండించుకున్న ఆహారం దగ్గర నుంచి ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు అన్నిట్లు కూడా తీసుకుని వెళ్ళిపోయి వీళ్ళని భయంకరంగా హింసించేటువంటి వారు. అయితే ఎందుకు ఇట్లాంటి పరిస్థితి వాళ్ళకి వచ్చింది అని కనుక మనం ఆలోచన చేసుకుంటే దీని అంతటికీ కారణము ఎవరు? ఇశ్రాయేలీలే. వాళ్ళు చేసినటువంటి ఆలోచనలే, వాళ్ళు నడిచినటువంటి నడతలే. వారు ఎవరిని మర్చిపోయారు? ఇశ్రాయేలీ ప్రజలు ఎవరిని మర్చిపోయారంటే దేవాది దేవుణ్ణి మర్చిపోయారు. వారి యొక్క దేవుణ్ణి వారు మర్చిపోయారు. ఇశ్రాయేలీలు మర్చిపోయినందువలనే న్యాయాధిపతులకి నుంచి మరి వాళ్ళకి కూడా దూరం అయిపోయారు. అంతా కూడా భయంకరమైనటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా అక్రమం దున్నుతున్నారనమాట. అందుకనే దేవుడు వారిని ఈ యొక్క మిద్యానీయుల చేతికి అప్పగించడం జరిగింది. భయంకరమైనటువంటి దాస్యంలోనికి వాళ్ళని నెట్టివేయడం జరిగింది. వాళ్ళు అట్లాగే ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు వాళ్ళు భయంకరంగా ఈ యొక్క దాస్యంలోకి వెళ్ళిపోయారు. ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథంలో చూసుకుంటే ప్రతి అధ్యాయంలో కూడా మనకి ఇదే కనిపిస్తుంది. వారు యెహోవా దృష్టికి దోషులై ఉండరి, వారు యెహోవా దృష్టికి దోషులై ఉండరి. కాబట్టి వారికి ఇన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్, ఇన్ని రకాలైన కేవలం తినడానికి కూడా లేనటువంటి పరిస్థితి. కష్టపడుతున్నారు కానీ ఆ కష్టమంతా కూడా మిద్యానీయులు ఎత్తుకుని పోతూ ఉన్నారు. ఒకవేళ ఈరోజు నీ పరిస్థితి కూడా అదే విధంగా ఉందేమో చూసుకో. నెలంతా కష్టపడుతూ ఉన్నావు, వారమంతా కష్టపడుతూ ఉన్నావు, నీకు ధనం వస్తూ ఉంది, సంపాదన వస్తుంది, కానీ తినడానికి నీకు ఏమీ కూడా ఉండట్లేదు. ఎక్కడ చూసినా కూడా భయంకరమైనటువంటి అప్పులే, ఎప్పుడు చూసినా కూడా భయంకరమైనటువంటి రోగాలే. ఈ రోజులో రోగాలు వచ్చినాయి అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే 100 కాదు, 1000 కాదు, లక్షలు అయిపోతూ ఉన్నాయి. అంత భయంకరంగా మరి పీడించేస్తున్నారు. ఒక జలగా ఏ విధంగా రక్తాన్ని లాగేస్తూ ఉంటుందో అదేవిధంగా ఈ హెల్త్ ఇష్యూస్ లేదా ఇక వైద్య చేస్తున్నటువంటి అంతా కూడా అనమాట టెస్టులు అవి చేసి రకరకాలైనటువంటిగా ధనాన్ని లాగివేయడం జరుగుతుంటుంది. ఎంత కష్టపడ్డా కూడా ఒక్క పైసా కూడా మిగలటలేదు. అంతా కూడా చిల్లు సంచులో వేసినట్టే, ఒక్క సంపాదన ఉండట్లేదు. ఎప్పుడు చూసినా కూడా కష్టాలే, ఎక్కడ చూసినా కూడా బాధలే, ఎక్కడ చూసినా కూడా ప్రాబ్లమ్సే, కుటుంబ కలహాలు, భార్యాభర్తలకు పడదు, పిల్లలకు పడదు, ఇరుగు పొరుగు వారికి పడదు, ఎంత ప్రాబ్లమ్స్. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయంటే సాతాను వారిలో ఉండి ఇంతగా గలిబిలి చేసేస్తుంది. సాతాను రావడానికి కారణం ఏంటంటే నీవు ఆనాడు ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్తున్నాడు, కానీ ఈరోజు నీవు దేవుని యొక్క కుమారుడివే, నీవు దేవుని యొక్క కుమార్తెవే, నీవు దేవుని యొక్క రక్తం చేత కడగబడ్డటువంటి వాడివే, రక్తం ఆ యేసుక్రీస్తుని యొక్క సొంత రక్షకుడుగా అంగీకరించినటువంటి వాడివే. అయినా కూడా ఎందుకు నీకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఎందుకు ఇన్ని బాధలు వచ్చేస్తున్నాయి, ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని కనుక ఆలోచన చేసుకుంటే ఇంకా నీవు దేవునికి దూరంగా అయిపోతున్నావేమో ఆలోచించు. ఇంకా దూరంగా వెళ్ళిపోతూ ఉంటే యెహోవా దృష్టికి, యేసయ్య దృష్టికి ఎప్పుడైతే నీవు దూరంగా వెళ్ళిపోతూ ఉంటావో, ఆయన దృష్టి నుంచి ఎప్పుడైతే పక్కకి తప్పుకుంటూ ఉంటావో, అపవాదికి నీవు చోటిస్తూ ఉంటావో భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకనే అంటున్నా, కట్టండి, బలిపీఠాన్ని కట్టండి. నూతనముగా వింటున్నటువంటి వారు మీ యొక్క హృదయంలో యేసుక్రీస్తుకి బలిపీఠాన్ని కట్టండి, హృదయంలో బలిపీఠాన్ని కట్టండి. లోతైనటువంటి అనుభవాల్లోనికి వెళ్ళండి, వాక్యాన్ని వినండి, వాక్యాన్ని విని అర్థం చేసుకొని వాక్యానుసారంగా జీవించడం మొదలుపెట్టాలి. అంతేగాని దీర్ఘ ప్రార్థన చేసుకుంటూ ప్రభా నాకు అది ఇచ్చే ఇది ఇచ్చే అంటే దేవుడు ఇచ్చేటువంటి దేవుడు కానే కాదు. నీ ప్రార్థన ఆలకించి జవాబు రావాలి అనుకుంటే ఆనాడు ఏలియా ఏ విధంగా అయితే పడద్రోయబడ్డటువంటి బలిపీఠాన్ని తిరిగి కట్టాడో, ఏ విధంగా అయితే లోతు అయినటువంటి అనుభవాల కోసం మనకి సాదృశ్యంగా అక్కడ లోతుగా తవ్వించినాడో, ఏ విధంగా అయితే నీరు పోసి అక్కడంతా శుభ్రం చేసి ఉన్నాడో, మన హృదయం కూడా లోతులోకి వెళ్ళాలి. అలాగే వాక్యం ద్వారా మన హృదయం కూడా శుద్ధీకరించబడాలి. మనం ఎప్పుడైతే దేవునిలో ఎదుగుతూ ఉంటామో, దేవునికి బలిపీఠము కడతామో, పడద్రోయబడ్డటువంటి బలిపీఠాన్ని చక్కగా కట్టుకుంటామో, అప్పుడే దేవుని యొక్క కృపను నీవు పొందుకుంటూ ఉంటావు.
దేవుని యొక్క నిండైనటువంటి దీవెనలు నీ మీదకి కృమ్మరించబడతా ఉంటాయి. దేవుని యొక్క అగ్ని నీ మీదకి దిగి వస్తుంది. దేవుని యొక్క అగ్ని నీ మీదకి దిగి వచ్చింది అంటే నీలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని కూడా అది కాల్చివేస్తుంది. ఆయన పాపాన్ని కాల్చివేసేటువంటి దేవుడు కానీ పాపిని కాల్చివేసేటువంటి దేవుడు కానే కాదు. పాపిని రక్షించేటువంటి దేవుడు, పాపాన్ని అసహించుకునేటువంటి దేవుడు. నీలో ఏ పాపము లేకోకుండా నిన్ను నీవు ఎప్పుడైతే శుద్ధీకరించుకుంటావో దేవుని యొక్క అభిషేకాన్ని నీవు పొందుకుంటావు, దేవుని యొక్క కృపను నీవు పొందుకుంటావు. దేవుని వలన నీకు అనేకమైనటువంటి మేళ్ళు, అనేకమైనటువంటి దీవెనలు నీకు కలుగుతూ ఉంటాయి. మరి అట్లాంటి కృప పొందుకోవాలి అంటే ఇప్పుడే నీవు బలిపీఠాన్ని కట్టు, ఇప్పుడే నీ బలిపీఠాన్ని సరిచేసుకో. అప్పుడు మాత్రమే, ఎందుకంటే నేను అనుభవపూర్వకంగా నేను అనుభవించాను కాబట్టి ఈ మాట చెప్తూ ఉన్నాను. ఒకప్పుడు నేను కూడా ఈ లోకంలో జీవించినటువంటి దానినే. కానీ ఎప్పుడైతే భయంకరమైనటువంటి శ్రమలు మా మీదకి వచ్చి ఉన్నావో అప్పుడు ప్రభువా యేసయ్య అని ఆయన పాదాల చెంతకు వచ్చి నా యొక్క హృదయాన్ని నేను ఎప్పుడైతే సరిచేసుకున్నానో, ఎప్పుడైతే నా హృదయంలో దేవునికి స్థానాన్ని ఇచ్చానో, వాక్యం ద్వారా నన్ను నేను ఎప్పుడైతే శుద్ధీకరించుకున్నానో అప్పుడే దేవుని యొక్క విస్తారమైనటువంటి కృపను నేను పొందుకోగలిగాను, దేవుని యొక్క ఆత్మను పొందుకోగలిగాను. పరిశుద్ధాత్మతోటి అనేకమైనటువంటి జనాలకి అనేకమైనటువంటి ఆరిపోయినటువంటి హృదయాల్ని వెలిగించేటువంటి కృప దేవుడు నాకు అనుగ్రహించి ఉన్నాడు. మరి ఎప్పుడైతే దేవుడు మనకు తోడుంటాడో మన జీవితంలో అన్నీ కూడా విజయాలే. గిద్యోను ఏ విధంగా అయితే విజయాలను సాధించాడో, ఏలియా ఏ విధంగా ఆకాశం నుంచి అగ్నిని దింపాడో మనము కూడా అట్లాంటి శక్తి పొందుకోవాలి. ఎందుకంటే వారు కూడా మానవులవే, మనము కూడా మానవులమే. అయినా కూడా దేవుడు మనతోటే ఉండడానికి ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు. ఆయన ఇష్టానికి మనం తల వంచి ఆయనను మన యొక్క హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు ఆయన మెండైనటువంటి కృప మనము పొందుకుంటాము. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. అందరి కోసం ఒక ప్రార్థన చేస్తాను. అత్యున్నతమైన సింహాసనం మీద ఆశీనుడు అనేటువంటి మా దేవానికే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ప్రభా మరి నాయనా ఈ యొక్క టీవీ కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రతి బిడ్డ కూడా ప్రభా మరి నాయనా వారి యొక్క హృదయాలను ప్రభా మరి నాయనా సరిచేసుకునేటువంటి భాగ్యం దయచేయండి నాయన. మేము ఉన్నది ఇప్పుడు కృపాకాలం తండ్రి ప్రభా. ఇదే అనుకూలమైనటువంటి సమయము, ఇదే రక్షణ దినము ప్రభా మరి నాయన. బిడ్డలు విన్నటువంటి బిడ్డలు తండ్రి ప్రభా మరి నాయన అపవాది చేత అనేక రకాలుగా పీడించబడుతున్నటువంటి వారంతా కూడా ప్రభా వారి యొక్క హృదయాల్లో ప్రభా బలిపీఠాన్ని కట్టుకుని ఒకవేళ పడిపోయి ఉంటే గనక ప్రభా ఆ యొక్క బలిపీఠాన్ని తిరిగి సరిచేసుకుని ప్రభా మరినైనా లోతైనటువంటి అనుభవాలలోకి వాక్యం ద్వారా హృదయాన్ని శుద్ధీకరించుకుని ప్రభా మరినైనా నిన్ను ప్రార్థన చేసినప్పుడు వారికి నీ యొక్క కృప, నీ యొక్క కనికరము, నీ యొక్క దీవెన, నీ యొక్క అభిషేకం అందరికీ కూడా దయచేస్తున్నందుకు మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. వింటున్నటువంటి ప్రతి బిడ్డను దీవించిన తండ్రి, ఆశీర్వదించండి నాయన. మరి ముఖ్యంగా తండ్రి ప్రభా మరి నాయన నీ యొక్క రాకడ ఎంతో సమీపంగా ఉంది నాయన. మేమంతా కూడా మెలకు కలిగి ప్రార్థన చేసుకుంటూ నీతో పాటు నడిచేటువంటి గొప్ప భాగ్యం దయచేయవలసిందిగా మా ప్రభువుని బట్టి మిక్కిలి వినయంతో బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ కన్య సహవాసము సదాకాలము ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డకి తోడై ఉండునుగాక. ఆమేన్.